మన మానవుల్లో బాగా పరిణామం చెందిన వ్యక్తి ఎలానో అలాగే దేవా కూడా. అంటే మన మానవుల్లో మనం ఆత్మపరిణితి చెంది ఆత్మజ్ఞానం బాగా ఉన్న వాళ్ళని ఏమంటున్నాము, ఒక గురువుగా ఎంచుకుంటున్నాము. అట్లానే అక్కడ కూడా ఆ దేవాలలో ఆమె అధిపతి అన్నమాట. దేవాలకు ఆమె అధిపతి. అలా జరిగింది. ఎందుకంటే మన మానవుల్లో ఎలాగైతే పూజాదులు అంకితమైపోతారో అలాగే దేవాల పరిణామంలో కూడా ఆయన పూజాదులకు అంకితమైపోయి ఆ కార్యకలాపాల ద్వారానే ఎదిగాడు అని. కాసేపటికి అకాడమీకి చేరుకున్నాం. ముఖద్వారం ముందు లాన్లో ఆగాం. ఎందుకంటే నేను ఆ బిల్డింగును నా మనసులో స్పష్టంగా గుర్తుపెట్టుకోవడం అవసరమని ఆచార్య అన్నారు. భవిష్యత్తులో నేను అక్కడికి వస్తూ ఉండటం అవసరం అవుతుంది కదా, అందుకని ఆ బిల్డింగ్ వరకు స్వప్రయత్నం మీద రాగలననే ధీమాతో డాఫ్నీని అడిగాను. నేను మళ్ళీ నిన్ను ఎలా కలుసుకోగలుగుతాను అని. తన ప్రేయసిని అతను అడుగుతున్నాడనమాట. నేను మళ్ళీ నీ దగ్గరికి రావాలంటే ఎలాగా? ఎందుకంటే ఎన్నో సంవత్సరాల తర్వాత ఆమెను కలవటం జరిగింది. మరి తరచు నీ దగ్గరికి రావాలంటే నేను ఎలా రావాలి అని చెప్పేసి డాఫ్నీని అడుగుతున్నాడు. ఆమె తరపున ఆచార్య సమాధానం చెప్పారు. సాధారణంగా ఆమె ఇవాళ నేను చూసిన గదిలోనే ఉంటుంది. హాస్టల్ ప్రపంచంలో మితిమీరిన జనాభా ఉండరు కాబట్టి చాలామంది తమ పనుల కోసం ఒక నిర్దిష్టమైన స్థలాన్ని ఉంచేసుకుంటారు. అయితే ఆమె నివసిస్తున్న చిన్న కుటీరాన్ని నాకు చూపించమని ఆయన డాఫ్నీకి చెప్పారు. ఆ మాటతో డాఫ్నీ సంతోషపడిపోయింది. మమ్మల్ని వచ్చి తన కుటీరం చూడమంది. అకాడమీ మీదుగా తేలుతూ తన కుటీరానికి తీసుకువెళ్ళింది మమ్మల్ని. అక్కడ కనిపించిన దృశ్యానికి ఆశ్చర్యపోయాను. ఆ పెద్ద భవంతికి వెనక వైపు 1/2 మైలు దూరంలో ఒక లోయ ఉంది. ఆ లోయలోకి ఒక గార్డెన్ సిటీ హాస్టల్ రూపంలో ఉంది. అక్కడ పరుచుకొని ఉన్న ఇళ్ళు చిన్నవే కానీ ప్రతి చిన్న కుటీరం చుట్టూ కనీసం 1 ఎకరం భూమి ఉంది. చూడగా అక్కడ ప్రతి ఇంట్లో ఉండే వ్యక్తి తన ఇల్లు ఎలా ఉండాలో ప్లాన్ చేసుకోవటంతో పాటు తన అభిరుచులకు అనుగుణంగా తన తోట ఎలా ఉండాలో కూడా ప్లాన్ చేస్తున్నట్లుగా కనపడుతోంది. అందువల్ల అక్కడ చాలా అందం వచ్చింది. అక్కడ కొన్ని కాటేజీలైతే ఇంగ్లాండ్లోని అందమైన పల్లె ప్రాంతాల నుంచి ఎత్తుకొచ్చి ఇక్కడ పెట్టినంత అందంగా ఉన్నాయి. మరికొన్ని దక్షిణ ఫ్రాన్స్లోని ఊరి పొలిమేరల్లో ఉండే చిన్న భవంతులను గుర్తుకు తెస్తున్నాయి. మరికొన్ని ఇటలీలోని నమూనాలో ఉన్నాయి. కనీసం 2 ఇళ్లైనా తూర్పు దేశాల దేవాలను పోలి ఉన్నాయి. వాటి రకరకాల శిల్ప వాస్తు సంపదలను నాకు ఆసక్తి కలిగిస్తుందని గమనించిన ఆచార్య నేను చూసిన చాలా మహమ్మదీయ గుళ్లను పోలిన డోములున్న 2 కాటేజీలను చూపిస్తూ తమ గదికి పూర్తిగా ధ్వని సంబంధించిన లక్షణాలు ఉండాలని కోరుకున్న వాళ్ళు ఇళ్లను ఇలా నిర్మించుకుంటారని చెప్పారు. మరి మనం ఈ భూలోకంలో అనేక ప్రాంతాలలో అనేక దేశాలలో ఉంటాము. కానీ పైతాళాలో అందరూ అక్కడ కలిసే ఉండాలి కదా. జర్మనీలో చనిపోయినా, భారతదేశంలో చనిపోయినా, ఇటలీలో చనిపోయినా, అమెరికాలో చనిపోయినా అందరు పైతాళానికి వెళ్ళాలి కదా. ఇక్కడ ఈ విషయాన్ని మనకు అర్థమయ్యేలాగా చెప్తున్నారనమాట. ఎవరికి నచ్చినట్లుగా, ఎవరి అభిరుచులకు తగ్గినట్టుగా అక్కడ వాళ్ళ ఇంటి నిర్మాణాలు చేసుకుంటున్నారు. కాబట్టి అనేక రకాల ఇళ్ల సముదాయాలు అక్కడ ఉన్నాయి. ఎంతో అందంగా ఒక్కొక్కరు ఒక్కొక్క ఎకరంలో ఇళ్ల నిర్మాణం చేసుకుంటున్నారంట. మనం ఒక సెంటు స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి కింద మనం భూలోకంలో అల్లాడిపోతుంటాం. కానీ అక్కడ ఈ ఖర్చేమి ఉండదు కాబట్టి వాళ్ళు ఎకరాల్లో ఇల్లు కట్టుకొని అద్భుతంగా మరి వాళ్ళ అభిరుచికి తగ్గట్టుగా తోటలేంటి, పొలాలేంటి, మరి చెట్లు పెంచుకోవటం ఏంటి, అక్కడ రూములు బిల్డింగ్లోనే లోపల చక్కగా వాళ్ళు పూల తోటలు పెంచుకుంటూ ఉంటారనమాట. అలాగా అద్భుతంగా వాళ్ళ ఇళ్ల నిర్మాణం చేసుకున్నారనమాట. వాళ్ళల్లో డాఫ్నీ కూడా వాళ్ళ ఇంటికి వీళ్ళని తీసుకెళ్లి చూపించడం జరిగింది. వదిలేస్తే ఆ అద్భుతమైన దృశ్యాన్ని కళ్ళగప్పకించి చూస్తూ ఉండిపోయేవాడిని. కానీ డాఫ్నీ తన కాటేజీ మాకు చూపించాలి అని సంబరపడిపోవటం గ్రహించాను. ఆమె వెనకే బయలుదేరాం. దాదాపు ఒక 2 గజాల మొరటు బాట మీద నడిచాం. గేటు తెరిచి ఒక తోటలోకి తీసుకువెళ్ళింది మమ్మల్ని. రకరకాల రంగులు ఉజ్వలంగా కనపడుతున్నాయి ఆ తోటలో. ఆమె కాటేజీనే ఒక స్వప్న గృహంగా ఉంది. ఇంటి డిజైన్ చూడగానే నాకు నచ్చేసింది. ఫోర్టికో ముందు ఒక చిన్న లాన్ ఉంది. ఆ లాన్ మధ్యలో నీడనిచ్చే చెట్టు ఉంది. విస్తరించి ఉన్న దాని కొమ్మల క్రింద ఎన్నో ఫ్రేమ్ కుర్చీలు అమర్చి ఉన్నాయి. వాటి మీద చక్కని కుషన్లు ఉన్నాయి.
ఆకర్షణీయంగా కూర్చుంటే చాలా సుఖంగా ఉండేటట్లు ఉన్నాయి అవి. హాస్టల్ ప్రపంచంలో ఉండే సౌలభ్యం ఒకటి నాకు వెంటనే తోచింది. వస్తువులు అలా బయట పెట్టేస్తే వర్షానికి తడుస్తాయన్న భయం కానీ, దొంగలు ఎత్తుకెళ్తారన్న భయం కానీ లేదు. అద్భుతం. మరి మనం ఏం చేస్తాము? చుట్టూ వాల్ కట్టేస్తాము. మనం ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే ఆ ఇంటికి చుట్టూ ఒక పిట్టగోడ మాదిరిగా గోడ కట్టేసి దానికి ఒక పెద్ద గేటు పెట్టి ఆ గేటుకి పెద్ద తాళం వేస్తాము. ఎవరు లోపలికి రాకుండా, దొంగలు రాకుండా, పిల్లలు రాకుండా, మళ్ళీ మళ్ళీ జంతువులు, ఆవులు, మేకలు అలాంటివి లోపలికి రాకుండా, పూల మొక్కలు ఉన్నట్టయితే తినకుండా వాటిని జాగ్రత్త చేసుకోవడానికి ఎంతో జాగ్రత్తలు తీసుకుంటాము. అక్కడ పైలోకాల్లో అలాంటివేవి అవసరం లేదంట. ఎన్ని పూల చెట్లైనా పెంచుకోవచ్చు, ఎన్ని మొక్కలైనా పెట్టుకోవచ్చు. అద్భుతంగా ఫర్నిచర్ కూడా ఎక్కడ పడితే అక్కడ సోఫాలు వేసుకొని వాటి మీద ఫర్నిచర్లు వేసుకోవచ్చు. సోఫా సెట్లు అవన్నీ పెట్టుకొని వాటి మీద క్లాతులు అవన్నీ కూడా వేసుకోవచ్చు అంటే. ఎందుకంటే అక్కడ వర్షం పడేది లేదు, దొంగలు వచ్చేది లేదు, జంతువులు వచ్చేది లేదు, అక్కడ అవన్నీ తినిపోయేది లేదు. కాబట్టి అద్భుతంగా అదంతా కూడా వాళ్ళు సృష్టించుకున్న లోకం కాబట్టి అంత అద్భుతంగా వాళ్ళు చక్కగా నీట్గా అలాగా నిర్మించుకుంటారంట. మరి ఈరోజు స్వాధ్యాయం ఇది ఫ్రెండ్స్. రేపు మరి ఇంకా మరికొన్ని విశేషాలతో ఈ స్వాధ్యాయాన్ని రేపు మరలా మనం చదువుకుందాము. ఈరోజు స్వాధ్యాయం మీదే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.